ఎందుకంటే ఇవి మీ దినాలు, ఇవి మన దినాలు. దేవుడు మన కొరకు నిర్ణయించిన దినాలలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వింటూ వాటిని విశ్వసించినప్పుడు ఈ లోకంలో దేవుని కొరకు శక్తివంతంగా వాడబడటానికి అవకాశం ఉంటుంది. అదే రీతిగా ఆయన మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయడం జరుగుతుంది. అందుకే గాడ్ వాంట్స్ టు రైజ్ అప్, టు గ్రో అప్. ఈ రోజున దేవుడు నువ్వు లేవనెత్తబడాలి నీ కొరకు నిర్ణయించిన ఈ కాలంలో అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సో యు టేక్ కరేజ్ ఫర్ యువర్ వర్క్ షల్ బి రివార్డెడ్. ధైర్యంగా ఉండండి, మీ కార్యము సఫలమయ్యేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. God is about to unlock your new season. ఈ మాటలు వింటున్న వారిని దేవుడు నూతన కాలంలోనికి ప్రవేశపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాటిని మనం వింటూ ఉన్నప్పుడు నమ్మినట్లయితే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. If you believe God's words, you will be blessed. బైబిల్లో చాలా చోట్ల ధన్యులు ధన్యులు అని రాయబడి ఉంటుంది కదా. ధన్యులు అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వారు, బ్లెస్డ్ పీపుల్. ఆమె ధన్యురాలు, అతను ధన్యుడు, మీరు ధన్యులు అనే మాటలు దేవుని వాక్య గ్రంథంలో రాయబడి ఉన్నాయి కదా. వాళ్ళంతా దేవుని నమ్మినందున, ఆయన మాటలు విశ్వసించినందున ధన్యులయ్యారు. బైబిల్లో మనం స్పష్టంగా గ్రహించగలిగినట్లయితే దేవుణ్ణి, ఆయన మాటలు నమ్మిన వారు మాత్రమే దీవించబడ్డారు. వారు అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డారు. ధైర్యంగా ఆ కాలంలో జీవించగలిగారు. అయితే దేవుడు మాట్లాడుతున్నారు, నమ్మనిటువంటి ప్రజలు మాత్రం శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. మనందరికీ తెలుసు, దేవుడు వాక్యం చదువుతున్న ప్రతి ఒక్కరు గ్రహించినట్లయితే దేవుణ్ణి, ఆయన మాటలను నమ్మిన వాళ్ళంతా దీవించబడ్డారు. నమ్మని వాళ్ళంతా కూడా దీవెనలను కోల్పోయినటువంటి సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అందుకే కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నేను ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడిన మాట, ది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై షీల్డ్, ఇన్ హిమ్ మై హార్ట్ ట్రస్ట్ అండ్ ఐ యామ్ హెల్ప్డ్. నా హృదయములో ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయము కలిగెను. భక్తుడు అంటున్నాడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం కావలసిన సందర్భంలో, పరిస్థితులలో నాకు సహాయం కలిగింది అని భక్తుడు మాట్లాడుతున్నాడు. నమ్మాడు కనుక సహాయం కలిగింది. ఈ రోజున ఏ సహాయం కొరకు మీరు ఎదురు చూస్తున్నారో, దేవుడు మీతో చెప్పిన మాటలు నమ్మిక ఇచ్చినట్లయితే ఆయన సహాయం మీకు కలగబోతా ఉన్నది. ఆయనే ఆకాశ మేఘాలుడై మీకు సహాయం చేయటకు వచ్చేస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాగే లూకాసు సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్లయితే తల్లి అయిన మరియను గురించి రాయబడిన చక్కని మాటలు, ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు
మరియా ధన్యురాలుగా పిలువబడినదని వాక్యంలో రాయబడినది ప్రియులారా. బైబిల్లో ఒక చక్కని మాట దేవుడు పౌలు ద్వారా రాయించారు. యాక్ట్స్ చాప్టర్ 13:41 మనం చూస్తే, ఇదిగో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి అంటూ, మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో మాట్లాడుతున్న మాట, ఈ మాటలు వింటున్నటువంటి మనందరితో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మధ్యలో మీ దినాలలో నేను ఒక వింత కార్యము చేయబోతున్నాను. నేను ఒక వ్యక్తిని పంపి ఆ కార్యం గురించి వివరించి చెప్పమనినను మీరెంత మాత్రము నమ్మరు అని దేవుడు చెప్తున్నారు. For I am doing a work in your days, a work that you will not believe, even if one tells it to you. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను నమ్మలేనటువంటి స్థితిలో ఉంటున్నారేమో. దేవుణ్ణి ఎరిగిన వారు ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు నమ్మకపోయినను అది పాపమే. నమ్మని ఎడలా నీవు దీవెనలను కోల్పోతావు. అయితే ఈ రోజున నా మనవి ఏంటి అంటే, దేవుడు నీతో తన ప్రణాళికలను తెలియజేస్తా ఉన్నప్పుడు, దర్శనం గురించిన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీకు నమ్మశక్యంగా లేనప్పటికీ, నీ జ్ఞానానికి నీ ఆలోచనకు అంతు చిక్కనంగా ఉన్నప్పటికీ నీవు నమ్మగలిగినట్లయితే దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తావు అని దేవుని పేరిట నేను మనవి చేస్తా ఉన్నా. అబ్రహాము గురించి రాసిన మాటలు రోమన్స్ చాప్టర్ 4:19-21 మనం అక్కడ చదివినట్లయితే, అబ్రహాము విశ్వాసమును బట్టి బలము తెచ్చుకొని దేవుడు తాను చెప్పిన మాటలు లేదా వాగ్దానాలు నెరవేర్చకు సమర్థుడని, ఆయన చెప్పిన మాట విశ్వాసం నుంచి ఆ విశ్వాసమును బట్టి బలము తెచ్చుకున్నాడంట. అవిశ్వాసమును బట్టి బలహీనుడు కాలేదంట. దేవుడి మాటలు నమ్మే కొలది మన ఆత్మీయ స్థితి బలపడుతుంది, మన అంతరంగ పురుషుడు బలపడతాడు. దేవుడి మాటలు నమ్మకుండా ఉండేటప్పుడు మనం అవిశ్వాసులుగా ఆత్మలో బలహీనులుగా మార్చబడటానికి అవకాశం ఉంటుంది దేవుని ప్రియులారా. ఎందుకంటే దేవుడు మీతో చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన అబద్ధమాటకు మానవుడు కాదు, పశ్చాత్తాపమునకు నరమాత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండునా దేవుడు మాట్లాడుతున్నమాట. సో ఈ రోజున దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నమ్మిన ఎడల నీవు కూడా ధన్యుడవు అని పిలువబడతావు అని. God speaks His plans over you. God speaks His purpose for your life over you. God speaks His love to provide everything over you. Hallelujah. He speaks through His word. He speaks in your heart. He speaks through prophecy. He speaks through visions. But you have to believe. When you have to believe what God has spoken will be fulfilled, you will be blessed. Hallelujah. Yes, you may not see the signs, but when God has spoken, it will come true. Hallelujah. I command everything in your life
in Jesus' name. Hallelujah. He calls those things which are not there as if they are there. Hallelujah. What is impossible with man is possible with God. If you believe, you will see the glory of God. Hallelujah. Isaiah 60 verse 22 says, the Lord says, the least one shall become 1,000, and the smallest one a mighty nation. Hallelujah. This blessing is coming to you right now, and increase is coming to you in Jesus' name. Double portion is coming to you in Jesus' name. Hallelujah. Hallelujah. May God fulfill every covenant promise in your life. Hallelujah. కాబట్టి మీరు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నమ్మినట్లయితే మీతో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుందని మరొకసారి దేవుడి పేరున నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా.